ఒక వ్యక్తి శరీరంలో 72 ఐశ్వర్య కళలు ఉంటే ఆయన అప్పులు కావు, ఉన్న అప్పులు పోతాయి. నిద్ర వలన మనకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ వస్తుంది. నిద్ర వలన మనకు సంపూర్ణంగా ఆరోగ్యం చెడిపోతుంది, ఆయుష్ కూడా తగ్గుతుంది. నిద్ర వలన మనకు ఐశ్వర్యం వస్తుంది, నిద్ర వలన మనకు ఐశ్వర్యం కూడా పోతుంది. ఎలా? సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో కనుక మనం పడుకొని ఉంటే ఆరోగ్యం చెడిపోతుంది, ఆయుష్ తగ్గుతుంది, ఐశ్వర్యం కూడా తగ్గుతుంది. ఎస్పెషలీ పగటి పూట నిద్రించకూడదు సాధ్యమైనంత వరకు. స్వామి మేము వాచ్మెన్ పని చేస్తాం కదా స్వామి, ఈరోజు నాకు నైట్ డ్యూటీ పడింది, మరి ఎట్లా అంటే వృత్తి ధర్మానికి దీనికి సంబంధం లేదు. ఎక్కువ పడుకోవద్దు, తక్కువ పడుకోవద్దు. ఎన్ని గంటలు పడుకోవాలి? తక్కువ 8 గంటలు పడుకోవాలన్నారు. రాత్రి తొందరగా పడుకో, ఉదయం తొందరగా లేవు. దీని ద్వారా మీ ఆరోగ్యానికి ఎటువంటి అపాయం లేదు, మీ ఆయుష్ కూడా ఎటువంటి అపాయం లేదు. మీ ఐశ్వర్య కళలు, ఒక వ్యక్తి శరీరంలో 72 ఐశ్వర్య కళలు ఉంటే ఆయన అప్పులు కావు, ఉన్న అప్పులు పోతాయి. 72 కన్నా తగ్గిన అప్పులు పెరుగుతాయి, అనారోగ్యం పెరుగుతుంది, సమాజంలో గొడవలు పంచాయతీలు పెరుగుతాయి, కోర్టు కేసులు పెరుగుతాయి, పోలీస్ స్టేషన్లు పెరుగుతాయి. ఈ కళలు 72 మనకు డెవలప్ కావాలంటే ఏం చేయాలి? అట్టి కళలు ఎక్కడ ఉత్పన్నం అవుతాయో, ఆ కళలు ఎక్కడ ఉంటాయో అక్కడ వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఛార్జర్ తీసుకుపోయి సాకెట్లో పెడితే ఫోన్కి ఛార్జింగ్ ఎక్కినట్ల మీ ఆత్మలను తీసుకొచ్చి దేవాలయంలో ఛార్జింగ్ పెట్టుకోరు. నిద్ర ద్వారా మీ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ 3 ఆధారపడి ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకో. ఏదో సాధిద్దామని, ఏదో సంపాదిద్దామని నిద్రగాయకు. ఫస్ట్ నీవు ఇంపార్టెంట్. నీ ఆరోగ్యం, నీ ఆయుష్, నీవు బాగుంటేనే అందరూ. నీవు చెడిపోతే, నీవు చచ్చిపోతే ఈ సమాజం ఎవరికి, ఈ పెండం ఎవరికి, ఆ పిల్లలు ఎవరికి, ఆ కార్లు ఎవరికి, ఈ బంగ్లాలు ఎవరికి, మేడలు ఎవరికి?